Good evening everyone. నా పేరు గౌతమి పూజారి. నేను 2020 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఆల్ ఇండియా 317 ర్యాంక్ వచ్చింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్. సో నేను 2018లో గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత 2019 నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. 2019లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు కోచింగ్ ఎక్కడ వెళ్ళాలి అని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఆర్సీ రెడ్డి చాలామంది సజెస్ట్ చేశారు. అని ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి చాలా స్టాండర్డ్గా వస్తున్న ఇన్స్టిట్యూట్ ఇది. సో అందుకని నేను ఆ కాన్ఫిడెన్స్తో జాయిన్ అయ్యాను. సో ఇనీషియలీ జాయిన్ అయిన ఫ్యూ డేస్ ఆర్సీ రెడ్డి సార్ క్లాసెస్ ఉన్నాయి. సో ఎస్ఏ రైటింగ్ కానీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ చాలా మంచి గైడెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అందరూ ఫ్యాకల్టీ, ఇక్కడున్న ఫ్యాకల్టీ అందరూ కూడా చాలా వాళ్ళ క్లాసెస్, వాళ్ళ నోట్స్, వాళ్ళు ఇచ్చిన టిప్స్ చాలా హెల్ప్ అయ్యాయి. నేను ఆనెస్ట్గా వచ్చినప్పుడు ఇన్ ద వెరీ బిగినింగ్ నేను ఒక బిగినర్ లాగే వచ్చాను. నేను ఇంతకుముందు ఏమీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది లేదు. ఇక్కడికి వచ్చాకే క్లాసెస్ వింటూనే సైమల్టేనియస్గా నేను కూడా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో వాట్ ఎవర్ ఐ స్టార్టెడ్ ఇట్ వాస్ ఫ్రమ్ హియర్. And the guidance and the kind of exposure that this institute has given me has been of great help. So I'm very happy to be back here today, and I owe all of this to R.C. Reddy sir and for his kind support and guidance all along, during all the 3 stages, prelims, mains and interview. I even came here for a mock interview, and sir's guidance has proved to be very helpful for me. సో నేను చెప్పినట్టు ఇది నా ఫస్ట్ అటెంప్ట్, 2020లో ఇచ్చిన అటెంప్ట్. నేను ఇనీషియల్గా బిగిన్ చేసినప్పుడు ఐ వాస్ నాట్ వెరీ ష్యూర్. అంటే నేను చేస్తానన్న నమ్మకం నాకుంది, బట్ ఫస్ట్ అటెంప్ట్ మేకింగ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ వాస్ డెఫినెట్లీ ఏ డ్రీమ్, బట్ ఐ హ్యాడ్ మై ఇన్హిబిషన్స్. I think for me what helped was that I had a very minimal approach to this whole thing. I had a very basic few resources, and I made notes out of it, very clear and concise notes. I revised multiple times, gave mock tests, and for mains I did a lot of planning, in the sense that how do toppers write answers, what are the answers that fetch us marks. In this direction I did a lot of research. I think that helped me a lot, and there's a lot of myths about this, that it's very difficult, and that you have to leave out your everything else, social life and hours of work into it. Definitely hard work is very important, but I also believe that smart work plays a definite role in this whole preparation. I think the right combination of working both hard and smart will get anyone here in the very first attempt. Preparation start చేసినప్పుడు నేను ఏ ఇన్హిబిషన్స్తో రాలేదు. డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో చేయాలి అని అయితే ఉంటుంది. ఐ థింక్ ప్రతి ఒక్కరి గోల్ అది ఉంటుంది, ఫస్ట్ అటెంప్ట్లోనే చేయాలి అని చెప్పేసి. బికాజ్ ఐ థింక్ దిస్ ఎగ్జామ్ చాలా లాంగ్ ప్రొసీజర్. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆల్రెడీ టేక్స్ 1 లాంగ్ ఇయర్ ఆర్ ఇంకా ఎక్కువనే. సో ఫస్ట్ అటెంప్ట్లో చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు హ్యావ్ దట్ గోల్. డెఫినెట్లీ నాకు కూడా ఉన్నింది, అంటే చేస్తే బాగుంటుంది, ఇట్ మైట్ హ్యాపెన్, నేను రైట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడితే ఐ మైట్ బీ ఏబుల్ టు డూ ఇట్ అనుకున్నాను. అగైన్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని డేస్ చాలా బూస్టెడ్ ఫీల్ అయ్యేదాన్ని, చాలా ఎనర్జీతో చాలా చదువుకునేదాన్ని. కొన్ని డేస్ కొంచెం లోగా ఉండేది, అన్సర్టెన్గా ఉండేది, రైట్ వేలో చేస్తున్నానా, ఒకవేళ వాట్ ఇఫ్ అవ్వకపోతే అనే డౌట్స్ 100% ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి 100% కాన్ఫిడెన్స్ ఉండదు దట్ దే విల్ మేక్ ఇట్ అని. సో దట్ హ్యావింగ్ దట్ డౌట్ ఇస్ వెరీ కామన్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ ఇఫ్ వీ హ్యావ్ దట్ డౌట్, దట్ విల్ ఓన్లీ బూస్ట్ అస్ ఈవెన్ మోర్. సో ప్రిపరేషన్కి నాకు వర్క్ అయింది ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్కి నేను ఏం చేసేదాన్ని అంటే, ఐ వుడ్ ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఆన్ అన్ యావరేజ్ 15 డేస్లో ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఆ తర్వాత సెకండ్ రివిజన్ చేసేటప్పటికి మాక్ టెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అయింది. సో మాక్ టెస్ట్ ఇస్తే మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అనేది మనకి రియలైజ్ అవుతుంది. సో మాక్ టెస్ట్ ఇచ్చి నేను ఎక్కడ ఏ ఏరియాస్లో ల్యాకింగ్ ఉన్నాను, ఎక్కడ ఇంకా బెటర్ అవ్వచ్చు అనేది
ఆ రియలైజేషన్, ఆ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్కి ద వే టు గో ఇస్ రివైజ్, మేక్ నోట్స్ ఫస్ట్, క్లియర్ నోట్స్, రివైజ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ చాలా మాక్ టెస్ట్ ఇవ్వడం. సో దిస్ విల్ డెఫినెట్లీ గ్యారంటీ ఎవ్రీవన్ సక్సెస్. అండ్ ఐ థింక్ CSAT విచ్ ఇస్ పేపర్ 2, అది కూడా అందరూ సీరియస్గా తీసుకోవాలి. బికాజ్ యాక్చువల్గా CSAT ఈజీయే చాలా, బట్ కొంచెం టైం కన్స్ట్రెయింట్ చూసుకుంటే ఐ థింక్ కొంచెం ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేస్తే ఈవెన్ దట్ ఈస్ వెరీ మచ్ డూయబుల్. అండ్ కమింగ్ టు మెయిన్స్, ఐ థింక్ ప్రతి పేపర్కి ఒక డిఫరెంట్ అప్రోచ్ కావాలి. మెయిన్స్లో మోస్ట్ స్కోరింగ్ పేపర్స్ నాకు అనిపించినవి ఏంటి అంటే ఎస్ఏ అండ్ ఎథిక్స్ పేపర్. సో వీటి మీద చాలా ఫోకస్ చేశాను. సో ఆన్సర్ రైటింగ్, ఎవరికైనా స్ట్రెంత్ ఆన్సర్ రైటింగ్ ఉంటే దెన్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు వర్క్ చేయొచ్చు. ఆన్సర్ రైటింగ్ స్ట్రెంత్ కాకపోతే ఫ్రమ్ అరౌండ్ అట్లీస్ట్ ప్రిలిమ్స్ అయిన వెంటనే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తే ఐ థింక్ చాలా బెటర్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడడం ఇస్ ద బెస్ట్ వే. ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి అయినా ఇంటర్వ్యూకి కూడా ప్రీవియస్ ఇయర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ చూడడం. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసి ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయొచ్చు, నేను ఎలా ఆన్సర్ చేయగలను అనేది ఆలోచిస్తే, అంటే మన మైండ్ని ఆల్రెడీ ట్యూన్ చేస్తున్నాము ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్స్ ఇలా వస్తే మనం ఇలా ఆన్సర్ చేయాలి అని. సో అది ఎగ్జామ్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో మెయిన్స్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసి కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ చదువుతూ ఒపీనియన్ బిల్డింగ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆప్షనల్ అగైన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఏ ఆప్షనల్ని బట్టి డిసైడ్ చేసుకున్నాక ఆ ఆప్షనల్కి ఏంటి పాజిటివ్స్ అండ్ how many what are the books, how many resources, అన్నీ ఒకసారి చూసుకుంటే ఐ థింక్ యాంపుల్ మెటీరియల్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మార్కెట్లో ఫర్ ఎనీ ఆప్షనల్. సో ఐ థింక్ ద గ్రేటెస్ట్ థింగ్ మనందరికీ ఉన్నది ఏంటి అంటే చాలా రీసోర్సెస్ ఉన్నాయి, ఈదర్ ఆన్లైన్ ఆర్ ఆన్ హార్డ్ కాపీస్, చాలా రీసోర్సెస్ ఉన్నాయి. సో మనం దాన్ని బెస్ట్ యూస్ చేసుకోవడమే ఇస్ వాట్ విల్ గెట్ అస్ దేర్. విమెన్ ఆస్పిరెంట్స్ గురించి అడిగితే ఐ థింక్ ఎనీ వన్ కెన్ డూ ఇట్. ఎవరైనా ఇది చేయగలరు. డిస్టింక్షన్ అనేది అస్సలు లేదు. అండ్ ఐ థింక్ ఈ మధ్యలో చాలా విమెన్ ఆస్పిరెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ ప్రిపేరింగ్ ఈ ఎగ్జామ్కి. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ కొంచెం వరకే ఫినాన్సెస్ అండ్ రీసోర్సెస్ మ్యాటర్ అవుతాయి. ఐ థింక్ మనకి నిజంగా ఇది చేయాలని ఉంది, చదవాలని ఉంది అంటే వీ విల్ ఫైండ్ అ వే. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎవ్రీవన్ హ్యాస్ ది అబిలిటీ టు డూ ఇట్. ఎవ్రీవన్ definitely will have a way, will be able to find their own way of doing it. So that is what I would like to tell everyone, that everyone, each one of us can do it, and this is something that is very much in our hands. Every individual paina depend ayi untundi. I think if we go in the right path, I think we will definitely succeed. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అంటే, సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏ ఇన్హిబిషన్స్ లేకుండా వెళ్ళాను. ముందే నేను చాలా రీసెర్చ్ చేయలేదు ఏ బోర్డ్ ఎలా ఉంటుంది అనేది. సో ఐ థింక్ ఆ ఓపెన్ మైండ్తో వెళ్ళాను. దట్ ఐ విల్ గో, నేను అలానే ఉంటాను, నేను ఎలా ఉన్నానో అలాగే ఆన్సర్ చేస్తాను అన్న పాజిటివ్ మైండ్ సెట్తో వెళ్ళాను. సో నేను నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే వెళ్ళడంతోనే ద చైర్మన్ రెడ్ అవుట్ మై డాఫ్. నా డాఫ్ మొత్తం చదివి ఇంకా స్టార్టింగ్ నా కెరియర్ నుంచి స్టార్ట్ చేశారు. 2018లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో తర్వాత 1 year వర్క్ చేశాను. తర్వాత ప్రిపేర్ అవుతూ కూడా నేను ఫ్రీలాన్స్ ఆర్కిటెక్ట్గా వర్క్ చేశాను. సో దాని తర్వాత ఇంకేం చేశాను అని అడిగారు. ఈ మధ్య ఏం చేస్తున్నాను అని అడిగారు. సో నేను ఆల్రెడీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నాను, అది చెప్పాను. తర్వాత నా డాఫ్లో కొన్ని నా ఫైనల్ ఇయర్ థీసిస్ ప్రాజెక్ట్ గురించి మెన్షన్ అయి ఉంటుంది. నా ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ థీసిస్ ప్రాజెక్ట్ గురించి ఉంటుంది. సో దాని గురించి చెప్పమని అడిగారు. అగైన్ అది చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు. సో అది నేను బాగా చెప్పగలిగాను. అది ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత గ్రీన్ బిల్డింగ్ గురించి అడిగారు. నేను ఆర్కిటెక్ట్ కాబట్టి గ్రీన్ బిల్డింగ్ అంటే ఏంటి, గ్రీన్ బిల్డింగ్స్ వల్ల మనకి ఉపయోగం ఏంటి, గ్రీన్ హౌస్కి గ్రీన్ బిల్డింగ్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ గ్రీన్ టెక్నాలజీని ఇంకా ఎలా మనం మోటివేట్ చేయగలము, హౌ కెన్ వీ పుష్ ఇట్ ఫర్దర్ అని అడిగారు. దీస్ వర్ ద క్వశ్చన్స్. ఇంకొక మెంబర్ నుంచి ఆర్కిటెక్చర్ మీద అగైన్ నా ఫైనల్ ఇయర్ థీసిస్ ప్రాజెక్ట్ మీదనే డిస్కషన్ అయింది.
ఇట్ వాజ్ అ సెంటర్ ఫర్ క్యాన్సర్ కేర్ అనమాట. సో దాని మీద క్వశ్చన్స్ అడిగారు. అది హౌ ఇస్ ఇట్ డిఫరెంట్, నువ్వేం డిఫరెంట్గా చేసావు నీ ప్రాజెక్ట్లో, ఎందుకు అలా చేసావు, ఎందుకు ఆ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నావు. సో నేను నా రీజన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నా పర్సనల్ రీజన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నేను ప్రాజెక్ట్ చూస్ చేసుకోవడానికి రీజన్స్, ఇవన్నీ చెప్పాను. ఆ తర్వాత నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాబట్టి పొలిటికల్ సైన్స్ గురించి క్వశ్చన్ వచ్చింది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి క్వశ్చన్స్ వచ్చాయి. పొలిటికల్ సైన్స్ గురించి కొంచెం సావరీనిటీ ఆఫ్ ద country, how is it important, and small states are better or big states are better, and can we make states out of our country, how will it hurt the sovereignty, ee direction lo questions vachayi. International relations lo Nepal issue మీద వచ్చింది. Recent ga the government and the Supreme Court have been on a difficult terms, so దాని మీద questions వచ్చాయి. సో వాట్ ఈస్ ద ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళు వాట్ కెన్ బి డన్ అనేది అడిగారు. ఆ తర్వాత వన్ పర్సన్ ఆస్క్ మీ అబౌట్ ద శారీ దట్ ఐఎమ్ వేరింగ్, నేను వేసుకున్న శారీ గురించి అడిగారు, అండ్ మెటీరియల్ గురించి అడిగారు తెలుసా అని. తర్వాత మెటీరియల్ హ్యాండ్ వూవెన్ అయితే హ్యాండీక్రాఫ్ట్స్ని ఎలా పాపులరైజ్ చేస్తావు, నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉంటే ఏం చేస్తావు, ఇండియన్ పీపుల్కి ఎలా అందేలా చేస్తావు, ఆ తర్వాత ఫారెన్ టూరిస్ట్ వస్తే వాళ్ళకి ఎలా అందేలా చేస్తావు. సో ఈ యాంగిల్లో క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. అండ్ ఇంకొక మెంబర్ నుంచి నీ ఆర్కిటెక్చర్ కాబట్టి సోలార్ ప్యాసివ్ కూలింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకా ఆర్కిటెక్చర్లో మేజర్ ఇన్నోవేషన్స్ ఏంటి ఇన్ రీసెంట్ టైమ్స్లో అంటే నేను కొన్ని ఇన్నోవేటివ్ మెటీరియల్స్ గురించి చెప్పాను. ఈ మధ్య వాట్ ఆర్ ద ఇన్నోవేటివ్ మెటీరియల్స్, మనం ఎనర్జీ కన్జర్వేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్, మన బిల్డింగ్ పైన ఎనర్జీ లోడ్ తగ్గేలా చేయడం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ విత్ మెటీరియల్స్ రాదర్ దెన్ హెచ్విఏసి అనే దాని గురించి మాట్లాడాను. తర్వాత రీసెంట్ టెక్నిక్స్ ఆర్కిటెక్చర్లో బిఐఎం, రెవిట్ ఇవన్నీ ఉంటాయి, సో వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో ఓవరాల్ ఆర్కిటెక్చర్ చాలా డామినేటెడ్గా ఉన్నింది. సో ఐ థింక్ నాకు పాజిటివ్గానే కన్సిడర్ చేస్తున్నాను, అది ఇట్ వెంట్ వెల్ అని అనుకుంటున్నాను. సో దట్ వాస్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. ప్రిలిమ్స్ యాక్చువల్లీ నన్ను అడిగితే ప్రిలిమ్స్ ఇస్ ద టఫెస్ట్ పార్ట్ అని చెప్తాను. ప్రిలిమ్స్ అయ్యేంత వరకు కొంచెం అన్సర్టెనిటీ ఉన్నింది, ప్రిలిమ్స్కి బాగా ప్రిపేర్ అయ్యాను, చాలా ప్రిపేర్ అయ్యాను, ఇంటెన్స్ ప్రిపరేషన్ చేశాను బిఫోర్ ప్రిలిమ్స్ కపుల్ ఆఫ్ మంత్స్. సో కాన్ఫిడెన్స్ ఉన్నింది, మాక్ టెస్ట్ ఇచ్చాను, మాక్ టెస్ట్లో మంచి మార్క్స్ వస్తుండే. సో ప్రిలిమ్స్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉన్నింది. అండ్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది దట్ ఐ విల్ మేక్ ఇట్ టు ద లిస్ట్. మెయిన్స్కి కీ చెక్ చేసుకున్నాక అంతా చూసుకున్నాక మెయిన్స్కి అవుతాను అని. సో అప్పుడు నాకు అనిపించింది ఓకే నేను ఫస్ట్ అటెంప్ట్లో నాది అయిపోతుంది అని నాకు యాక్చువల్గా కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రిలిమ్స్ రాసిన తర్వాత. ఎందుకంటే ప్రిలిమ్స్ ఇస్ ద మోస్ట్ టఫ్ పార్ట్ నాకైతే అనిపించింది. మెయిన్స్ నాకు ఎందుకు కొంచెం ఈజీ కాదు, కొంచెం బెనిఫిషియల్గా అనిపించింది. ఎందుకు అంటే ఆన్సర్ రైటింగ్ నాకు స్ట్రెంగ్త్ ఉన్నింది ఎప్పటి నుంచో. సో ఐ థింక్ మెయిన్స్కి కూడా నాకు అదే హెల్ప్ చేసింది. సో మెయిన్స్కి మధ్యలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ మెయిన్స్ కూడా చేయొచ్చు నేను, మెయిన్స్ ఇట్స్ మై థింగ్, ఐ కెన్ డూ ఇట్ అని. కానీ అగైన్ డెఫినెట్లీ చాలా అప్స్ అండ్ లోస్ ఉంటాయి, వెరీ కామన్, దట్ ఈస్ వెరీ కామన్. ఐ హ్యాడ్ డేస్, కొన్ని రోజులు నాకు అనిపించేది ఓకే ఇది అవ్వకపోతే ఏంటి, వాట్ ఇస్ దిస్ అనే డౌట్స్ డెఫినెట్గా ఉంటాయి. బట్ ఐ థింక్ ఓవర్కమ్ అవ్వడం ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో నేనైతే ఇలాంటి టైమ్స్లో మోటివేషన్ కోసం ఐ వుడ్ వాచ్ వీడియోస్, టాపర్స్ వీడియోస్ చూసేదాన్ని, ఆర్ ఐ వుడ్ వాచ్ ఎనీ సెషన్స్ విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ చదివేదాన్ని. సో దట్ గేవ్ మీ కాన్ఫిడెన్స్, అలా చేసేదాన్ని. మెయిన్స్ అయిపోయాక మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అగైన్ కొంచెం ట్రిక్కీ అనిపించింది. ఇంటర్వ్యూ ఎవరు చెప్పలేరు ఎలా వెళ్తుంది, వెరీ పర్సనల్ ఇంటర్వ్యూ యాక్చువల్గా అందరికీ, ఒకరికైనట్టు ఇంకొకరికి అవ్వదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అవర్ ప్రొఫైల్. సో ఇంటర్వ్యూకి ముందు కాన్ఫిడెన్స్ ఉన్నింది, నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ నీ డ్రాఫ్ట్ బాగుంది, యువర్ క్యాండిడేచర్ ఇస్ వెరీ గుడ్, నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మారల్ సపోర్ట్. నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో నా ఇంటర్వ్యూ కూడా బాగా అయింది.
సో మోస్ట్ ఆఫ్ ఇట్ నా డాఫ్ బేస్డ్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ మీద వచ్చింది. సో నేను అనుకున్నలా చేశాను, బాగా చేశాను ఇంటర్వ్యూలో కూడా. బట్ ఇంటర్వ్యూ అయ్యాక కూడా డెఫినెట్గా చాలా అన్సర్టైన్ ఉంటారు, ప్రతి ఒక్కరూ అన్సర్టైనే ఉంటారు అనుకుంటున్నాను. ఐ వాజ్ నాట్ ష్యూర్ అవుతుందా లేదా అని చెప్పేసి. బట్ ఐ థింక్ రిజల్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఐ కుడ్ నాట్ బిలీవ్, అసలు చాలాసేపటి వరకు సింక్ ఇన్ అవ్వలేదు, ఒక 10 times చూసుకుంటూ ఉన్నాను. ఇట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై పేరెంట్స్ అండ్ ఎవ్రీ వన్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, అందరికీ చాలా హ్యాపీ ఉన్నారు. అండ్ ఐ థింక్ ఇంకా ద ఎగ్జైట్మెంట్ ఇస్ స్టిల్ దేర్, ఇట్ ఇస్ స్టిల్ సింకింగ్ ఇన్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ ఇన్హిబిషన్స్తో రాలేదు. డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో చేయాలి అని అయితే ఉంటుంది. ఐ థింక్ ప్రతి ఒక్కరి గోల్ అది ఉంటుంది, ఫస్ట్ అటెంప్ట్లోనే చేయాలి అని చెప్పేసి. బికాజ్ ఐ థింక్ దిస్ ఎగ్జామ్ చాలా లాంగ్ ప్రొసీజర్. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆల్రెడీ టేక్స్ 1 year, 1 long year ఆర్ ఇంకా ఎక్కువనే. సో ఫస్ట్ అటెంప్ట్లో చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు హ్యావ్ దట్ గోల్. డెఫినెట్లీ నాకు కూడా ఉన్నింది, అంటే చేస్తే బాగుంటుంది, ఇట్ మైట్ హ్యాపెన్, నేను రైట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడితే ఐ మైట్ బీ ఏబుల్ టు డూ ఇట్ అనుకున్నాను. అగైన్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని డేస్ చాలా బూస్టెడ్ ఫీల్ అయ్యేదాన్ని, చాలా ఎనర్జీతో చాలా చదువుకునేదాన్ని. కొన్ని డేస్ కొంచెం లోగా ఉండేది, అన్సర్టెన్గా ఉండేది, రైట్ వేలో చేస్తున్నానా, ఒకవేళ వాట్ ఇఫ్ నాట్, వాట్ ఇఫ్ అవ్వకపోతే అనే డౌట్స్ 100% ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి 100% కాన్ఫిడెన్స్ ఉండదు దట్ దే విల్ మేక్ ఇట్ అని. సో దట్ హ్యావింగ్ దట్ డౌట్ ఇస్ వెరీ కామన్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ ఇఫ్ వీ హ్యావ్ దట్ డౌట్, దట్ విల్ ఓన్లీ బూస్ట్ అస్ ఈవెన్ మోర్. సో ప్రిపరేషన్కి నాకు వర్క్ అయింది ఏంటి అంటే, ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్కి నేను ఏం చేసేదాన్ని అంటే, ఐ వుడ్ ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఆన్ అన్ యావరేజ్ 15 daysలో ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఆ తర్వాత సెకండ్ రివిజన్ చేసేటప్పటికి మాక్ టెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అయింది. సో మాక్ టెస్ట్ ఇస్తే మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అనేది మనకి రియలైజ్ అవుతుంది. సో మాక్ టెస్ట్ ఇచ్చి నేను ఎక్కడ ఏ ఏరియాస్లో ల్యాకింగ్ ఉన్నాను, ఎక్కడ ఇంకా బెటర్ అవ్వచ్చు అనేది, ఆ రియలైజేషన్, ఆ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్కి ద వే టు గో ఇస్ రివైజ్, మేక్ నోట్స్ ఫస్ట్, క్లియర్ నోట్స్, రివైజ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ చాలా మాక్ టెస్ట్ ఇవ్వడం. సో దిస్ విల్ డెఫినెట్లీ గ్యారంటీ ఎవ్రీ వన్ సక్సెస్. అండ్ ఐ థింక్ CSAT విచ్ ఇస్ పేపర్ 2, అది కూడా అందరూ సీరియస్గా తీసుకోవాలి. బికాజ్ యాక్చువల్గా CSAT ఈజీయే చాలా, బట్ కొంచెం టైం కన్స్ట్రెయింట్ చూసుకుంటే ఐ థింక్ కొంచెం ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేస్తే ఈవెన్ దట్ ఈస్ వెరీ మచ్ డూయబుల్. అండ్ కమింగ్ టు మెయిన్స్, ఐ థింక్ ప్రతి పేపర్కి ఒక డిఫరెంట్ అప్రోచ్ కావాలి. మెయిన్స్లో మోస్ట్ స్కోరింగ్ పేపర్స్ నాకు అనిపించినవి ఏంటి అంటే ఎస్ఏ అండ్ ఎథిక్స్ పేపర్. సో వీటి మీద చాలా ఫోకస్ చేశాను. సో ఆన్సర్ రైటింగ్, ఎవరికైనా స్ట్రెంత్ ఆన్సర్ రైటింగ్ ఉంటే దెన్ నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళు వర్క్ చేయొచ్చు. ఆన్సర్ రైటింగ్ స్ట్రెంత్ కాకపోతే ఫ్రమ్ అరౌండ్ అట్లీస్ట్ ప్రిలిమ్స్ అయిన వెంటనే ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేస్తే ఐ థింక్ చాలా బెటర్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడడం ఇస్ ద బెస్ట్ వే. ప్రిలిమ్స్కైనా, మెయిన్స్కైనా, ఇంటర్వ్యూకి కూడా ప్రీవియస్ ఇయర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ చూడడం. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసి ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయొచ్చు, నేను ఎలా ఆన్సర్ చేయగలను అనేది ఆలోచిస్తే, అంటే మన మైండ్ని ఆల్రెడీ ట్యూన్ చేస్తున్నాము, ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్స్ ఇలా వస్తే మనం ఇలా ఆన్సర్ చేయాలి అని. సో అది ఎగ్జామ్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో మెయిన్స్కి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసి కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ చదువుతూ ఒపీనియన్ బిల్డింగ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆప్షనల్ అగైన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఏ ఆప్షనల్ని బట్టి డిసైడ్ చేసుకున్నాక ఆ ఆప్షనల్కి ఏంటి పాజిటివ్స్ అండ్ how many what are the books, how many resources, అన్నీ ఒకసారి చూసుకుంటే ఐ థింక్ యాంపుల్ మెటీరియల్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మార్కెట్లో ఫర్ ఎనీ ఆప్షనల్. సో ఐ థింక్ ద గ్రేటెస్ట్ థింగ్ మనందరికీ ఉన్నది ఏంటి అంటే చాలా రీసోర్సెస్ ఉన్నాయి, ఈదర్ ఆన్లైన్ ఆర్ ఆన్ హార్డ్ కాపీస్, చాలా చాలా రీసోర్సెస్ ఉన్నాయి. సో మనం దాన్ని బెస్ట్ యూస్ చేసుకోవడమే ఇస్ వాట్ విల్ గెట్ అస్ దేర్. For more videos, Right Choice India ఛానల్ను
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.